శ్రీకృష్ణాయ నమః. భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 12 నుంచి 22 శ్లోకాలు భావాలు. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగీనాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. ఇష్టము, అనిష్టము, మిశ్రము అనే 3 విధాలైన కర్మఫలము త్యాగులు కాని వారికి మరణాంతరము కలుగుతుంది, సన్యాసులకు ఎప్పుడూ కలగదు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. అర్జున, కర్మలు సిద్ధించడానికి వేదాంతమునందు 5 కారణాలు చెప్పబడ్డాయి. అవి నీకు చెబుతా, విను. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విదం వివిధాచ్చ పృథక్చేష్ట దైవం చావాత్ర పంచమం. అర్జున, శరీరము, కర్త, ఇంద్రియాలు, వివిధ ప్రాణచేష్టలు, 5వది దైవము. ఈ 5 కర్మ కారణాలు. శరీరమాన్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. అర్జున, మనోవాక్యాల చేత మనిషి ఆరంభించే కర్మ అది న్యాయసమ్మతమైన, దానికి విపరీతమైన, దానికి ఈ 5 కారణాలుగా ఉంటాయి. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. అర్జున, కర్మ విషయం ఇలా ఉంటే బుద్ధి సంస్కరింపబడని వాడు ఆత్మను కర్తగా చూస్తున్నాడు. వివేకం లేని అతడు సత్యాన్ని దర్శించలేకపోతున్నాడు. యస్య నాహంకృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. అర్జున, నేను కర్తను అనే భావము లేనివాడు, కర్మ ఫలమునకు అంటని బుద్ధి కలవాడు లోకంలో చంపినవాడు కాడు. అతడు దేని చేతను బద్ధుడు కాడు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. అర్జున, జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత ఈ 3 కర్మ ప్రవృత్తికి కారణాలు. అలాగే కరణము, కర్మ, కర్త ఈ 3 క్రియా సంబంధములు. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిదైవ గుణభేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథావాచ్ శృణుతాన్యపి. అర్జున, జ్ఞానము, కర్మ, కర్త అనేవి గుణభేదాన్ని బట్టి 3 విధాలని సాంఖ్యము చెప్పింది. అది కూడా యథార్థంగా విను. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. అర్జున, భిన్నములైన సర్వ ప్రాణుల యందు అఖండమై నాశరహితమైన ఏకమైన ఆత్మభావమును జ్ఞానముతో ఎవడు చూస్తున్నాడో అతని జ్ఞానము సాత్విక జ్ఞానము. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావన్ పృథగ్విదాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం.
అర్జున, సర్వభూతముల యందు భేదాభావము చేత వేరువేరుగా ఉన్న ఆత్మను భేద రూపంతో ఎవడు తెలుసుకుంటున్నాడో అతని జ్ఞానము రాజస జ్ఞానము. యత్తు కృష్ణవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవతల్పం చ తత్తామసముదావృతం. హేతువు లేనిది, తత్వము కానిది, అల్పమైనది, సమస్తము ఒకే దాని యందు ఒదిగి ఉన్నట్లు భావించే జ్ఞానము తామస జ్ఞానము.